జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జగిత్యాలలో మెడికల్ కాలేజ్, 450 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో జిల్లాను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. బీర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సమస్యలను కూడా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ మారుమూల మండలాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొస్తున్నామని, ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్న ఈ కేంద్రంలో త్వరలోనే 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఏడాదిలోనే బీర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేశామని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇయర్ లో డిఫరెంట్ స్టేజెస్ లో ఇది మనం ఎక్స్టెండ్ వస్తూ ఉంటున్నప్పుడు చూస్తూ ఉన్నాం. ఒక 6 months పాటు మధ్యలో మనకి టైమ్స్ రాలేదని వార్ ఎఫెక్ట్ 6 సంవత్సరాల టైంలో మనం కంప్లీట్ చేసుకొని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అత్యంత తొందరలోనే దీనికి సంబంధించిన ఎక్కువ ఫుల్-ఫ్లెడ్జ్డ్ గా కూడా ఇక్కడ మనం వేరే మండల్స్ నుంచి కానీ లేకపోతే సబ్ సెంటర్స్ నుంచి కూడా డిప్లాయ్ చేస్తాం. సో ప్రజలందరికీ కూడా ఈ హాస్పిటల్ ని, ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ జాగ్రత్తగా దగ్గర ఇక్కడ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మేము అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. కావచ్చు ఇట్లా కొన్ని రోడ్స్ వచ్చినాయి, ఇంకా కొన్ని మంజూరు కావాల్సినాయి. గౌరవ మంత్రి గారిని కొన్ని పంచాయతీరాజ్ రోడ్స్, R&B రోడ్స్ కొన్ని పూర్తి కావాల్సినవి కూడా పూర్తి చేసే విధంగా వారి సహకారం ఉండాలని కోరినాం. అట్లనే టెంపుల్ గురించి కూడా దాని ఎక్స్పాన్షన్ కు కొన్ని ఫండ్స్ కూడా రావాలని చెప్పి 25 లక్షలు రావాలని చెప్పి పోతే వెంటనే నేను మాట్లాడతానని చెప్పి ఇవన్నీ కూడా వారు సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారితో మన జగిత్యాల నియోజకవర్గాల్లో వచ్చిన పల్లె దవాఖానాలు కావచ్చు, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్రహ్మాండంగా చేసుకుందాం. మొన్ననే మంచిర్యాల నుంచి డాక్టర్స్ వచ్చింది. ఒక ప్రముఖ వ్యాపారస్తుని తన నుంచి వాళ్ళ లక్షపేట ఏరియా పెద్ద సెట్లు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. వాళ్ళు అంటున్నారు మంచిర్యాల సెటిల్ అయ్యారు అంటున్నారు. వాళ్ళు లక్షపేట ఎక్కడాపడికి సిస్తరమ్మలు డాక్టర్ దగ్గర తీసుకొచ్చి టీకాలు వేసి సెటిల్ తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ప్రసూతికి వచ్చినప్పుడు ఎక్కడికో పోకుండా నార్మల్ డెలివరీ అయితే అనుకున్న మా మెడికల్ ఆఫీసర్ గారు ఇక్కడే ప్రసూతి చేసే విధంగా కూడా లేబర్ ఆఫీస్ ఉన్నాయి. అదే విధంగా ఏదైనా అర్జెంట్ గా ఏదైనా ఉంటే కూడా పక్కడు పోయేలో బాగా జ్వరము ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి కూడా మరి మంచాలు అవన్నీ కూడా ఉంటాయి. మొదట్లో ఇప్పుడు 9 గంటల నుంచి 4 గంటల వరకు నడుస్తుంది. రాను రాను మనకి ఇంప్రూవ్ అవుతుంది. చాలా మీటింగులు కూడా మన వైద్య సిబ్బందికి పెట్టేటి ఉంటాయి. కొందరు అనుకోవచ్చు అయ్యో వీటికి రాగానే అన్ని కాదు. ప్రతి మీటింగ్ కావాలంటే మన ఆడబిడ్డలు కావచ్చు, మిగతా సిబ్బంది గుట్ట దాటిపోయే పరిస్థితి ఉన్నది. అటువంటి మీటింగ్లన్నీ కూడా ఈ మీటింగ్ హాల్లో జరుగుతాయి. మరి గౌరవ మంత్రి గారి సహకారంతో, వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజేశ్వర గారి సహకారం, ముఖ్యమంత్రి గారి సహకారం, అధికారులందరి తోడ్పాటుతోటి ఇవాళ జగిత్యాల నడిబొడ్డున బ్రహ్మాండమైన దవాఖాన పూర్తి చేసుకుంటున్నాం. ఏదైతే మన మంత్రి గారి చేతుల మీదుగా 450 పడకల ఆసుపత్రి 235 కోట్లతోటి మంజూరు చేసుకుని భూమి పూజ చేసినామో ఆ సమయం ఎంత మంచిగా ఉందంటే ఆల్రెడీ ఫిట్టింగ్స్ వేసి పని నడుస్తున్నాయి. మరి ఈరోజే కూర్చున్న కాడ లెక్కలు వేసాం. డివిజన్లో ఒక మండలం బీర్పూర్ మండలం ఇప్పుడు అభివృద్ధి చెందిన, గతంలో గుట్టవతల గ్రామాలంటేనే మొత్తం అటవీ గ్రామాలు. ఎన్నో ఊర్లు రంగసాగర్, మంగెల, తాళధర్మారం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు బీర్పూర్ ఇవన్నీ కూడా అడవులలో ఏర్పడ్డ గ్రామాలు. గుట్టి అవతలనే ఎప్పుడు కూడా ఒక నానుడు ఉండేది. ఉమ్మడి మండలం ఉంటే మనం వేరే మండలం చేసుకున్న సందర్భంలో మరి మండలానికి ఎన్నో వసతులు అవసరం ఉంటాయి. దాంట్లో భాగంగా ఒక ఆసుపత్రి కావచ్చు, రేపు ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, తహసీల్ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ ఉంటే ఎంపీడీఓ ఆఫీస్ అవన్నీ రైటెడ్ వేలు ఇచ్చినాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం, మన గౌరవ మంత్రివర్యుల గారి సహకారంతో బీర్పూర్ మండల కేంద్రంలో స్థలం కూడా చాలా ఉంది. అతి త్వరలోనే అవన్నీ మంజూరు చేయించాలని చెప్పి కూడా గౌరవ మంత్రి గారి సందర్భంగా కోరుతా ఉన్నా. అన్నిటికంటే ముఖ్యం ఆసుపత్రి. ఎందుకంటే ఇది బీమా రచన దవాఖాన యాదికొస్తుంది. అయితే ఈ సందర్భంలో మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా, ఒక డాక్టర్గా, ముందు స్వచ్ఛంద సంస్థలలో భాగస్వాములు నుండి ఎన్నడో RS ప్రవీణ్ కుమార్ ఫస్ట్ SP ఉన్నప్పుడు మంగళ హెల్త్ క్యాంపులు పెట్టిన
నేపథ్యం. బీర్పూర్లో పెద్ద హెల్త్ క్యాంప్ పెట్టాం, అంటే ఇక్కడ రావడానికి భయపడుతున్న సందర్భం సైకిల్ మోటార్ల మీద వచ్చింది. మరి అప్పటి నుంచి ఒక డాక్టర్ నేను ఈ సందర్భంలో ఇక్కడున్న ప్రజలకు కావచ్చు, మా హెల్త్ సిబ్బంది అందరున్నా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరేటర్. అంటే బీమార్ వచ్చేదానికంటే ముందే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. దానికి అనుగుణంగా మరి ఈనాటి ప్రాథమిక ఆరోగ్య స్వామి ఆశీస్సులు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రంలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. పక్కనే ఉన్న లక్ష్మణ స్వామి దైవక్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకొని మరి రాష్ట్ర మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా 2009 నుంచి ప్రాంతంలో ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్న మన ప్రజలు చల్లగా చూసి ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో ఆ లక్ష్మణ స్వామి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు నన్ను రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన సందర్భంలో మరి ఈరోజు మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఈ మండలంలో మొదటిసారి అడుగుపెట్టిన సందర్భంలో ఒక మంచి కార్యక్రమం, ఆరోగ్యపరంగా ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, పెద్ద రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు మన మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆరోగ్య ప్రాథమిక హాస్పిటల్కు ఇప్పుడు డిఎంఈడి గారు చెప్తున్నాం సార్, ఇంకా ఎక్విప్మెంట్ కానీ ఇంకా ఇతర సదుపాయాలు కానీ బెడ్స్ కానీ క్యాడర్ స్ట్రెంత్ కానీ అవన్నీ శాంక్షన్స్ కోసము వారు అడగడం జరుగుతుంది. తప్పకుండా జిల్లా మంత్రిగా మా జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ మన ప్రతిపాదన కూడా పంపించినట్టుంది ఇక్కడ దీనికి సంబంధించింది. నేను దీనికి సంబంధించిన ఏదైతే హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ మెడికల్ స్టాఫ్ కానీ నాన్ మెడికల్ స్టాఫ్ కానీ బెడ్స్ కానీ ఇంకా మెడికల్ పరంగా ఫార్మా పరంగా ఏది ఉన్నా కూడా నేను ముఖ్యమంత్రి గారికి మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన జిల్లాకు సంబంధించినటువంటి మన నియోజకవర్గ జగిత్యాల అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకు అన్ని వర్గాల ప్రజలకు తెలియజేస్తుంది. కార్డు కూడా చెప్పినారు, తప్పకుండా ఎమ్మెల్యే గారు నా బాధ్యత. ఎందుకంటే మీ శివారు నా శివారు పక్కనే ఉన్నాం. మన ప్రాంతం అంతా అభివృద్ధి చేసే విషయంలో పట్ల మీ అందరికీ తెలుసు. ఇక్కడ మా సోదరి మనకు చాలా మంది వచ్చింది, పెద్ద ఎత్తున మార్పు కోరుకొని మీరు ఆశీర్వదించి చల్లగా చూసి ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్ల నిన్న చూసినారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రమాద బీమా అడగకుండానే మరి వారికి అన్ని విధాల సదుపాయం ఏర్పాటు చేసే విధంగా ఈరోజు మా ఏఎన్ఎం సోదరిమణులు కానీ మా ఆశా వర్కర్స్ కానీ చాలామంది సోదరిమణులకు మేము వారి సమస్యలు అనేక సమస్యల విషయంలో కూడా వారి మధ్యలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాల్గొన్నాం. తప్పకుండా మా జిల్లా మంత్రిగా నేను మాటిస్తున్నామా, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. కొంచెం ఎందుకంటే ఆర్థికంగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంది కాబట్టి కొంచెం వెనుక ముందు తప్ప రేపు రాబోయే రోజుల్లో పట్ల ఈ రేవంత్ అన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మంత్రిగా నేను కానీ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ నిజంగా సంజయ్ కుమార్ అన్నను చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదే డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఈరోజు ప్రపంచంలో గొప్పగా దేవుని తర్వాత మన కష్టం వస్తే మనం చావు బతుకుల మధ్యలో ఉంటే డాక్టర్కి దేవుడిగా చూస్తాం. అంత గొప్ప వృత్తిలో ఉండి ఒక ప్రజా జీవితంలో వచ్చి ఆయన ప్రాంతానికి సంబంధించిన జీవితానికి సంబంధించిన మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్